సారీ జేడి, వివేక్ ఇదంతా కావాలనే చేస్తున్నాడు కాబట్టి మీకు నేను ఎలాంటి పర్మిషన్లు కూడా ఇవ్వలేను. గణపతిని కూడా మనం కాపాడలేము. ఇప్పుడు నా పైన వివేక్ పెత్తనం చెలాయించడానికి ఉన్నాడు కదా, కాబట్టి నేను ఏ పర్మిషన్లు ఇవ్వలేను, ఇక నేనేమీ చేయలేను అని సాధునాయక్ చెప్పటంతో, అది కాదు సార్, నేను గణపతిని కాపాడుతాను అని జేడీ చెప్తుంది. కానీ వాడిని కోర్టుకు తీసుకువెళ్ళిపోయారు. అక్కడ డిఫెన్స్ లాయర్తో కూడా మొత్తం కొమ్మక్కైపోయారు. మనం కాపాడడం చాలా కష్టం అని సాధునాయక్ అంటే, మనల్ని ఇలా చెక్ పెడతారు, అంత అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు జేడీ అని కేడీ కూడా అంటాడు. కానీ సార్, నేను గణపతిని కాపాడుతాను. ఇప్పుడు మేము కోర్టుకి వెళ్తున్నాము, తర్వాత అక్కడ మేమేం చేశామన్నది మీకు తెలియదు సార్, మీరు ఇలాగే ఉండండి అని జేడీ అంటే, కానీ జేడీ, నువ్వు ఆ వివేక్కి ఎదురెళ్లితే మీ ఉద్యోగాలే పోతాయని సాధునాయక్ అంటాడు. సార్, అమాయకుల ప్రాణాలు కాపాడలేని ఈ యూనిఫామ్ ఉంటే ఏంటి, పోతే ఏంటి అని జేడీ చెప్తుంది. సరే పదండి అయితే వెళ్దామని సాధునాయక్ అంటే, వద్దు సార్, మీరు ఇక్కడే ఉండండి, మేం వెళ్తాం అని జేడీ. అవును కిరణ్, రమ్య, మీరు కూడా ఇక్కడే ఉండండి, మేం బయలుదేరి చూసుకు వస్తామని కేడీ చెప్తాడు. మీలాంటి ఆఫీసర్లు ఉంటేనే కదా సార్ మాలాంటి జేడీ కేడీలని ఎంతోమందిని మీరు తయారు చేస్తారు అని జేడీ చెప్తుంది. తర్వాత మినిస్టర్ కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న, ఏదేమైనా నాకు కాస్త భయంగా ఉంది అని అంటే, వివేక్ మిశ్రా మొత్తం చూసుకుంటాడు, నువ్వేం కంగారు పడవలసిన అవసరమే లేదు అని మినిస్టర్ ధైర్యం చెప్తూ ఉంటే, అప్పుడే వివేక్ మిశ్రా అక్కడికి వస్తాడు. కారులో కూర్చొని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. కోర్టుకు తీసుకువెళ్తున్నట్లు సంతకం చేయమన్నారు, అందుకే గణపతి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ప్రాణాలు పోయి ఉండేటివి. కానీ మీరేం భయపడకండి, వాడి ప్రాణాలు ఖచ్చితంగా నా చేతుల్లోనే పోతాయి. చూడు ఆదిత్య బాబు, నువ్వు ఫ్రెండ్స్తో చిల్లవు, నేను చూసుకుంటాను కదా అని వివేక్ మిశ్రా చెప్తారు. మేడం, మనమంతా టీం మేడం, మేము కూడా మీతో పాటు వచ్చే తీరుతాము అని రమ్య, సింధు, కిరణ్ కూడా జేడీ వాళ్ళతో బయలుదేరి వస్తూ ఉంటారు. అదిగో మాటల్లోనే ఆ రాక్షసి వచ్చేసింది అని మినిస్టర్ చూపిస్తూ ఉంటాడు. జేడీ, అదిగో గణపతి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు అని కేడీ చూపిస్తూ ఉంటే, ప్రాణాలతో ఉండాలి కదా, లేకపోతే అతను ఉండడు కదా అని జేడీ చెప్తుంది. అప్పుడే వివేక్ మిశ్రా గణపతితో అక్కడికి వచ్చి, ఏంటి జేడీ, అందుకేనా ఎక్కడ చూసినా కూడా నీ పేరే వినిపిస్తుంది, జేడీ అన్న రెండక్షరాలు అందరినీ వణికించేస్తుంది అని అడుగుతూ ఉంటే, అవును సార్, అంతే కదా, యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా డ్యూటీ చేస్తే జేడీకి ఇంత అవసరం వచ్చి ఉండేదే కాదు, అందుకే జేడీ డ్యూటీ చేస్తోంది అని కేదార్ అంటే పోలీసులు అందరూ కూడా డ్యూటీ చేయటం లేదు, అందరి డ్యూటీని జేడీ చేసి సక్రమమైన దారిలో పెడుతుంది, అంతే కదా నువ్వు చెప్తున్నది అని వివేక్ అంటే, ఏంటి సార్, పొలిటీషియన్స్తో చేతులు కలిపితే మరి జేడీ డ్యూటీ ఖచ్చితంగా ఎక్కి తీరుతుంది, అయినా మీరెందుకు అంతలా భయపడిపోతున్నారు అని కేదార్ అంటే, నేనెందుకు భయపడతాను, పద కోర్టులో తేల్చుకుందాం అని వివేక్ అంటాడు. అలా కోర్టు హాల్లోకి గణపతిని తీసుకువెళ్తూ, అరే షూలెస్ ఊడిపోయిందే ఏంటి జేడీ, కాస్త కడతావా అని వివేక్ అనడంతో, కేదార్ ఉగ్ర రూపంతో ముందుకు వచ్చి జేడీకి అడ్డుగా నిలబడతాడు. ఏంటి జేడీ, కడతావా లేదా, నిన్నే అడుగుతున్నది అని వివేక్ అడగటంతో, కావాలనే చేస్తున్నాడు జేడీ, నేను కడతాను, నువ్వు ఆగు అని కేదార్ అంటాడు. అవును, ఇక్కడ గొడవ జరిగేలా చేసి గణపతిని తప్పించటానికి, చంపేయటానికి ఇలా ప్లాన్ చేస్తున్నాడు, మనం ఎక్కడ తగ్గకూడదు, నేను కడతాను జేడీ అని కేదార్ జేడీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కేదార్ కట్టడానికి కిందికి వంగగానే వెంటనే సింధు, సార్ ఇది విభూది సార్, దేవుంది, పెట్టుకోండి సార్ అని ఒక పేపర్ని అతని కళ్ళ ముందు పెడుతుంది. ఈరోజు నీ పార్ట్నర్ నా కాళ్ళు పట్టుకునేలా చేశాను, రేపు నీ వంతు జేడీ అని అనుకుంటున్న వివేక్ కాస్త, ఓ విభూదా, ఉండు పెట్టుకుంటానని తీసుకోపోతూ ఉంటే వెంటనే సింధు దాన్ని ఉఫ్ అని ఊదేసి అతని కళ్ళలో పడేలా చేస్తుంది. దాంతో అతను, ఏంటి ఇలా నా కళ్ళలో పడేశావు అని కళ్ళు నలుపుకుంటూ ఉంటే, సార్ మీరు లేవండి, నేను కట్టేస్తానని సింధు కట్టేస్తుంది. అతను తేరుకునేలోపు, ఓ మీరు ఇదంతా అందరూ కలిసికట్టుగా ప్లాన్ చేస్తున్నారా, అర్థమైందని అనుకుంటూ ఉంటాడు. వివేక్ లోపలికి వెళ్ళగానే, ఇవాళ నువ్వు చేసిన పనికి థ్యాంక్స్ కాకుండా చాలా పెద్దది చెప్పాలి, ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అని జేడీ అంటే, మా బావసారు ఇలా తలదించుకునే పరిస్థితి వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అక్క మేడం, అందుకే నేను కట్టాను, మా బావసారు మీద అసలు ఈగ కూడా వాళ్ళనివ్వను అని సింధు అంటుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సింధు అని కేదార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. అసలు గణపతిని తప్పించడానికి చాలా పెద్ద ప్లానే చేస్తున్నాడు మేడం, ఎలా అని రమ్య అంటే, ఇవాళ నేను కోర్టులో ఇవ్వబోయేదానికి డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో వివేక్కి నేను చూపిస్తాను కదా, దిమ్మ తిరిగిపోతుంది అని జేడీ చెప్తుంది.
గణపతిని బోన్లో నిలబెట్టి ఇద్దరు లాయర్లు కూడా అతనికి శిక్ష పడేలా ఉన్న ఆధారాలన్నింటినీ చేస్తారు కాబట్టి శిక్ష తగ్గించవలసిందిగా కోరుతున్నాను అని డిఫెన్స్ లాయర్, లేదు పూర్తి శిక్ష పడాల్సిందే అని వ్యతిరేకపు లాయర్ చెప్తూ ఉంటారు. సరే ఇతను ఒప్పుకున్నాడు కాబట్టి ఇతనికి నేను శిక్ష వేస్తున్నాను అని జడ్జి గారు చెప్తూ ఉంటే, ఆగండి యువర్ ఆనర్, మీరు శిక్ష చెప్పే ముందు నేను మాట్లాడాలి అని జేడీ లేచి నిలబడడంతో, చెవుడు నేను నీ పై ఆఫీసర్ని, నోరు మూసుకొని కూర్చుంటావా లేదా అని వివేక్ బెదిరిస్తూ ఉంటాడు. సార్ నేను ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ని, ఇతని కేసుని నేనే కదా ఇన్వెస్టిగేట్ చేసింది, కాబట్టి మీరు శిక్ష వేసే ముందు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి అని రిక్వెస్ట్ చేయటంతో, సరే వచ్చి చెప్పండి అని జడ్జ్ పర్మిషన్ ఇస్తారు. చూడండి ఇతను అసలు ఆ హత్య చెయ్యనే లేదు, నేను ఆ హత్య చేశానని చెప్తున్న రోజు ఇతను అసలు ఊర్లోనే లేడు. అంతేకాకుండా ఫోన్లో వీళ్ళు ఒక్క చాటింగ్ మాత్రమే చూపించారు, మిగతా చాటింగులు ఏవి కూడా లేవు, అవన్నీ డిలీట్ అయిపోయావని అబద్ధాలు చెప్తున్నారు. అంతేకాదు వీళ్ళ అమ్మ నాన్నకి నెల జీతానికి పనిచేసే ఇతను 20 లక్షలు పెట్టి సర్జరీ చేయించారు, అది ఎలా సాధ్యమైంది అని జేడీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా నేను చూపించబోతున్నాను అని జేడీ చెప్తుంది. ఏంటి ఆఫీసర్, మీరు సీసీటీవీ ఫుటేజ్ హాస్పిటల్లో మొత్తం డిలీట్ చేశాను అనుకుంటున్నారు కదా, మరి ఈ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తున్నారా? అదే జేడీ స్పెషాలిటీ. నా వైపు ఏం చూస్తారు సార్, అక్కడ చూడండి అని కేదార్ చెప్పడంతో వివేక్ చాలా షాకింగ్గా జేడీ మాటల్ని వింటూ ఉంటారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో గణపతి అమౌంట్ కడుతూ హాస్పిటల్లో కనిపిస్తూ ఉంటాడు. చూసారా సార్, పద్మ ఇక్కడ చనిపోతే ఈ గణపతి హాస్పిటల్లో వాళ్ళ అమ్మ నాన్నలకి సర్జరీ చేయించారు. ఎక్కడో పద్మ చనిపోతే ఇతను హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు అయితే డిలీట్ అయిపోయాయి, మేము సెర్చ్ చేయగా ఈ ఫుటేజ్ మాత్రం మాకు దొరికింది, కాబట్టి పద్మ చావుకి ఇతను కారణం కానే కాదు. మీరు నాకు కాస్త సమయం ఇచ్చారంటే ఇతను కాదు అని నేను నిరూపిస్తాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని మాటి మాటికి మార్చడం వల్లే ఈ కేసు ఇంత మేము ఎవిడెన్స్లు తీసుకురావడం కాస్త ఆలస్యమైంది. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, పద్మ చావుకి న్యాయం జరగాలి అని జేడీ రిక్వెస్ట్ చేయటంతో, సరే ఇతను చేశానని ఒప్పుకుంటున్నా కూడా నువ్వు రిక్వెస్ట్ చేయటం వల్ల ఈ కేసుని ఈ నెల 23కి పోస్ట్పోన్ చేయటం అయింది అని జడ్జి గారు చెప్తారు. సూపర్ అక్క మేడం అని బయటికి వచ్చిన తర్వాత సింధు, రమ్య అందరూ జేడీని పొగుడుతూ ఉంటారు. గణపతి చేయలేదని నాకు చాలా బాగా తెలుసు, అందుకే సీసీటీవీ ఫుటేజ్ని మళ్ళీ చూడటం మొదలుపెట్టాను. నాకు అనుకోకుండా ఆ ఎవిడెన్స్ దొరికింది, అందుకే ఇప్పుడు నేను ఇలా కోర్టుని వాయిదా వేయగలిగాను అని జేడీ చెప్తుంది. అప్పుడే వివేక్ అక్కడికి వచ్చి నాకు ఎదురు వచ్చి, నువ్వు ఈ జాబ్లో ఉందామనుకుంటున్నావా అని వార్నింగ్ ఇస్తుంటే, చూడండి సార్, అవినీతి చేస్తూ మీరే డ్యూటీ చేస్తున్నప్పుడు న్యాయం చేస్తూ నేను డ్యూటీలో ఉండలేనా అని జేడీ కూడా గట్టిగా సమాధానం చెప్తుంది. నేనేంటో నీకు చూపిస్తాను అని వివేక్ వార్నింగ్ ఇస్తుంటే, మీకు ఆ కారులో కూర్చొని ఈ మాటలు వింటున్న ఆ మినిస్టర్కి, ఆదిత్యకి నేను ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని జేడీ ఛాలెంజ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు శిక్ష పడేలా చేయకపోతే అని వివేక్ అనడంతో, అయితే నేను ఈ యూనిఫామ్ని వదిలేసి వెళ్ళిపోతాను, శాశ్వతంగా నా ఉద్యోగానికి దూరం అయిపోతాను అని జేడీ ఛాలెంజ్ చేస్తుంది. సరే చూసుకుందాం అని వివేక్ వెళ్తాడు. తర్వాత మీనన్కి వివేక్ మినిస్టర్ ఇద్దరు విషయం చెప్పటంతో, ఏ ఆధారాలు సాక్ష్యాలు దొరకకుండా నేను చూసుకుంటాను అని మళ్ళీ మీనన్ అభయమిస్తూ ఉంటాడు. అవును, ఈ లోపల వేరే కేసు అని చెప్పి జేడీని డైవర్ట్ చేస్తాను, ఎక్కడో ఒక చోట దొరకకుండా ఉంటుందా, అప్పుడు జేడీని సస్పెండ్ చేసి గణపతికి శిక్ష పడే వరకు అసలు స్టేషన్ వైపు కూడా రాకుండా చేస్తాను అని వివేక్ చెప్పటంతో, మిగతావన్నీ నేను చూసుకుంటానని మినిస్టర్ అంటే, అయితే జేడీ ఈసారి 3 రాక్షసులతో తలపడాలి అని మీనన్ నవ్వుతూ ఉంటాడు. సూపర్ జేడీ అని తర్వాత సాధునాయక్ జేడీని పొగుడుతూ ఉంటాడు. ఇక జేడీ కూడా ఆ గణపతికి శిక్ష పడకుండా చేస్తాను, పద్మ చావుకి న్యాయం చేస్తానని చెప్తూ ఉంటుంది.